రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు జోరుక సదయ్య అన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు జోరుక సదయ్య పాల్గొన్నారు. అనంతరం ముదిరాజుల సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ నాయకులు, ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు. మన ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, గతంలో కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2009లో బీసీడీ నుంచి బీసీఏకి మనం మార్చడం జరిగింది. కొద్దిమంది మిత్రులు బీసీఏలో ఉన్నటువంటి వాళ్ళు అది కోర్టులో వేసి ఆపడం జరిగింది. దాని ద్వారా మనం బీసీఏ సర్టిఫికెట్లు పొందలేకపోయినాం. అది కోర్టు పరిధిలో ఇప్పటికే కొనసాగుతున్నది. ఆ కోర్టు పరిధినటువంటి దాన్ని గత ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని బీసీ కమిషన్ వేసి తప్పకుండా ముదిరాజుల సమస్య పరిష్కరిస్తుందని చెప్పింది. ఆ ప్రభుత్వం పరిష్కరించలే, అక్కడనే ఆగిపోయింది. కాబట్టి ఎలక్షన్ ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు అభయహస్తంలో భాగంగా 6 గ్యారంటీలలో దాంట్లో భాగంగా మన చూత ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలకు గతంలో అమలు చేసినప్పటికీ అది పెండింగ్ ఉన్న దాన్ని తప్పకుండా అమలు చేస్తామని మనకి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ప్రతి సభలలో మీటింగ్లలో మాట్లాడడం జరిగింది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని బీసీఏను అమలు చేసేలాగా మీ కార్యక్రమం రూపొందించాలని మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే ఈరోజు బీసీడీ నుంచి బీసీఏకు మార్చాలని ఇంతకుముందు మన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు దాన్ని బలపరిచిండ్రు. అంతేకాకుండా అప్పుడు కొన్ని కారణాల వల్ల కొందరు మాకు పడని వ్యక్తులు దాన్ని తీసుకుపోయి సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. కావున దాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మా ముదిరాజు సంఘం ముదిరాజులను అందరినీ గుర్తించి అందరి రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం కూడా ఆయనకు రుణపడి ఉంటాం. మామూలు బీసీడీ నుంచి బీసీఏకు మార్చాలని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను.